హైదరాబాద్ హలీం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హైదరాబాద్ బిర్యానీ తరువాత దేశవ్యాప్తంగా పాపులర్ అయిన వంటకం హలీమే. ఈ హలీంకి దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉంది. మరి హలీంను ముందు ఎవరు తయారు చేశారు? హైదరాబాద్కు హలీంను పరిచయం చేసింది ఎవరు? హలీం ఆ టేస్టే వేరు. హైదరాబాద్ హలీంకు వరల్డ్ వైజ్ ఫేమస్ ఉంది. హైదరాబాద్లో పూర్తిగా హలీం తింటేందుకు రంజాన్ మాసంలో హలీం ప్రేమికులు అందరూ కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి నెలకొంది. అసలు హైదరాబాద్కి ఈ హలీంని ఎవరు తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు, మొదటగా ఈ వంటకం ఎక్కడ వండారు, హలీం హిస్టరీని సంబంధించి TV9 అందిస్తున్న ప్రత్యేక కథనం. వాస్తవానికి హలీం మన వంటకం కాదు, అరబిక్ ఫేమస్ రెసిపీ ఇది. ఈ వంటకానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. మొఘల్ చక్రవర్తుల కాలంలో మన దేశంలోకి అడుగుపెట్టిన హలీంకి పెద్దపీట వేసింది మాత్రం నిజాం ప్రభువులే. హైదరాబాద్ నిజాం సైన్యంలో చేరిన అరబ్ సైనికులు, ఇక్కడ స్థిరపడిన అరబ్బులు, పర్షియన్ల ద్వారా హలీం మనకు పరిచయమైందని చరిత్రకారులు చెప్తున్నారు. అత్యంత శక్తివంతమైన పదార్థం, ఇంకా రుచికరమైంది కావటంతో హలీంని నిజాం ప్రభువులు ఎంతో ప్రీతిపాత్రంగా భావించేవారు. దీనికి ప్రాచుర్యం తీసుకొచ్చింది మాత్రం హద్రమౌత్ కు చెందిన సైఫ్ నవాజ్ జంగ్. ఆయన నిజాం నవాబుల ఆస్థానంలో పనిచేసేవారు. తను ఏర్పాటు చేసే విందులో హలీం వండించి అతిథులకు రుచి చూపించేవారట. అలా నవాబుల డైనింగ్ టేబుల్ మీద ఎంతో సగర్వంగా నిలిచిన హలీం నిజాంతో పాటు హైదరాబాదీలకు హలీం ఫేవరెట్ ఫుడ్ గా మారిపోయింది. హలీంకి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. పర్షియన్లు, అరబ్బులు ఇక్కడ నిజాం దగ్గర పనిచేయడానికి వచ్చినప్పుడు సైన్యంలో, సో అప్పుడు వాళ్ళు ఈ వంటకాన్ని ఇక్కడ పరిచయం చేసినట్టుగా మనకి చరిత్ర చెప్తుంది. 1953లో హైదరాబాద్ మదీనా హోటల్లో హలీం విక్రయాలు జరిగినట్టుగా చరిత్ర చెప్తోంది. 2010 సంవత్సరంలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు ఈ హలీంకు లభించింది. మాంసం, నెయ్యి, గోధుమలు, బియ్యం, మసాలాలు, డ్రై ఫ్రూట్స్ వేసి ఇండియాలో మాత్రమే దొరికే కొన్ని స్పైసెస్ ఇందులో యాడ్ చేస్తారు. ఇటుకలతో రూపొందించిన బట్టిలో గంటల తరబడి ఉడికించిన హలీంను ఈ విధంగా పూర్తిగా నుజ్జుగా చేస్తున్న పరిస్థితి అయితే మనం ఒకసారి స్పష్టంగా చూసుకోవచ్చు. సో ఎవ్రీడే కూడా, అంటే రంజాన్ మాసం వచ్చిందంటే చాలు ఇటు భారతదేశంలో ఉన్న అనేక ప్రాంతాల నుంచి ఈ హలీం తినడానికి హైదరాబాద్ వస్తున్నారంటే ఒకసారి అర్థం చేసుకోవాలి హలీంకి ఏ విధంగా ప్రత్యేకత ఉంది అని. పదవ శతాబ్దంలోనే హలీం గురించి ఓ వంటల పుస్తకంలో రాసిందట. 1950లో రంజాన్ మాసంలో హలీంను హరీస్ పేరుతో అమ్మేవారు. ఈ వంటకాన్ని ప్రజలకు పరిచయం చేసిన మొదటి హోటల్ పత్తర్గట్టిలోని మదీనా హోటల్గా చెప్పుకుంటారు. ఆ తరువాత అన్ని ప్రముఖ హోటల్స్లోనూ అమ్మకాలు స్టార్ట్ అయ్యాయి. తరువాతి రోజుల్లో హోటల్ యాజమాన్యాలు స్థానిక మసాలాలతో హలీంని తయారు చేయటం మొదలుపెట్టారు. దీంతో హైదరాబాద్ హలీంకు ప్రత్యేక బ్రాండ్ ఏర్పడింది. హైదరాబాద్ లో తయారయ్యే హలీంకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. ఇక్కడ తయారైన హలీంను మలేషియా, సింగపూర్, సౌదీ అరేబియా దేశాల వారు ప్రత్యేకంగా ఆర్డర్లు ఇచ్చి తీసుకువెళ్తుంటారు. హలీం హైదరాబాద్లో ఒక పెద్ద బ్రాండ్. దగ్గర ఇది మన 400 సంవత్సరాల నుంచి హలీం అనేది ఇక్కడ తయారవుతుంది. 400 సంవత్సరాల కింద అరబ్స్, పర్షియన్స్ కలిపి మన నిజాం నవాబ్ దగ్గర పనిచేసినప్పుడు వాళ్ళు ఇక్కడ పరిచయం చేస్తారు. ఇక్కడ దగ్గర మనకి ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు, అమెరికా పెద్ద దుబాయ్ పెద్ద దేశాలకు కూడా ఇక్కడ నుంచి వెళ్తుంది. అదే హలీం అనేది ఇక్కడ టేస్టీ ఫుడ్ ఇండియాలో ఎక్కడ కూడా దొరకదు మనకి. రుచికరమైంది కాబట్టే ఎంతో ప్రత్యేకమైన వాటికి మాత్రమే దక్కే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ ని సొంతం చేసుకుంది మన హైదరాబాదీ హలీం. ఒక ప్రాంతంలో దొరికే పదార్థం దానికదే సాటి అని నిరూపించుకున్న వాటికి మాత్రమే దక్కే అరుదైన గౌరవం అది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ అండ్ ట్రేడ్ మార్క్ వారు మన హలీంకు 2010లో ఈ ట్యాగ్ నిచ్చారు. ఎన్నో అనుబంధాలను, అనురాగాలను, ఆత్మీయతను సంపాదించుకుంది మన హైదరాబాద్ హలీం. నవాబుల నుండి గరీబులకు పరిచయమై హిందూ, ముస్లిం అని తేడా లేకుండా అందరినీ తన గులాంలుగా మార్చుకుంది హైదరాబాద్ హలీం.